భోగి, కనుమ, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఈ శుభాకాంక్షలు ఎవరికి చెప్తున్నాను అంటే, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి పండగను నిజంగా ఫ్లాంట్ చేసుకోగలిగిన విలువలున్న ఒకే ఒక కమ్యూనిటీ ఎవరు అంటే రైతులండి. అగ్రికల్చర్ మీద ఆధారపడి సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ చేసి చక్కగా వ్యవసాయం నుంచి ఉత్పత్తులు తీసి తొలిగా వాళ్ళు నమ్మిన దేవుడికి పెట్టి సంబరాలను చేసుకునే కమ్యూనిటీస్ అందరికీ ఈ పండగ అంకితం. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎంత దుస్థితిలో ఉందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నా అనుభూతిని, నా బాధను షేర్ చేసుకోవడానికి పొద్దున్నే ఈ వీడియో పెడుతున్నాను. సంక్రాంతి కమ్మవారి పండుగ. ఎస్, సాక్షాత్తు ఒక జర్నలిస్ట్, మీడియాలో పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్ కమ్మల చరిత్ర అంటూ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తా సంక్రాంతి అంటే కమ్మల పండగ అంటండి. ఇది ఆమెకొక్కటే చెందిన ఒక ఇష్యూ కాదు. కమ్మవారి పేరు చెప్పుకొని, కమ్మవారిని వాడుకొని, కమ్మ సామాజిక వర్గంలో మేము ఉన్నాము, మేము ఏది చేసినా రైటే అని చెప్పుకోదగిన కొంతమంది కథ ఇది. మీరు అనుకోవచ్చు, మా కమ్మోళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, మా ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు కొంతమంది అని కొంతమంది అంటారు, నేను విన్నా. బట్ ద ట్రూత్ ఈజ్, కమ్మ సామాజిక వర్గపు ముసుగేసుకొని కొంతమంది తమ జీవితానికి ఎదుగుదలకు అవసరమైన విషయాలన్నిటి పట్ల ఒక దాడి చేసుకుంటా, అంటే తమ పర్సనల్ గ్రోత్ చేసుకోవాలి, ఫినాన్షియల్ గ్రోత్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీలో గ్రోత్ అవ్వాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌గా గ్రోత్ అవ్వాలి అని అనుకున్న కొంతమంది స్వార్థపరులు, ఇట్లాంటి స్వార్థపరులు అన్ని సామాజిక వర్గాల్లో ఉంటారండి, నాట్ స్పెషల్లీ కమ్మ. కానీ కమ్మ సామాజిక వర్గం ముసుగు వేసుకున్న కొంతమంది స్వార్థపరులు అధికారంలో మన పార్టీయే ఉంది, యాక్చువల్లీ ఇది కూటమి పార్టీ అని వాళ్ళు చెప్పి అధికారంలోకి వచ్చినా కూడా ఇవాళ అధికారంలో మన పార్టీయే ఉంది, మనం ఏం చేసినా చెల్లుతుంది, మనల్ని టచ్ అయ్యరు, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రభుత్వం వైసీపీ లాంటి పార్టీల మీద పడి దాడి చేస్తూ ఉంది, మనం ఎంత స్క్రాప్ మాట్లాడినా, ఒక ముసుగు, సినిమా ముసుగులో, మీడియా ముసుగులో ఎంతమందిని ఎన్ని రకాలుగా హర్ట్ చేసినా, ఎన్ని జాతుల్ని అవమానపరిచినా, అవతల కులం కన్నా మేము ఎక్కువ అని మాట్లాడినా ఏమాత్రం వాళ్ళ మీద చర్యలు ఉండవన్న ధైర్యంతో సమాజంపై ఒక దాడి చేయడం జరుగుతుంది. ఒక్కడు ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, అలా వేసుకుంటే గౌరవము అని చెప్పి సమాజంలో అట్టడుగు వర్గాల కొంతమంది యువకులు ఉంటారండి. వాళ్ళు ఎట్లా అంటే ఒక పెటర్నలిస్టిక్, చావునిస్టిక్ మెంటాలిటీతో పెంచబడి ఉంటారు. ఇంట్లో తల్లుల్ని చెప్పు కింద తేలు మాదిరి పెట్టుకొని నలిపేస్తున్న తండ్రులు కొంతమంది ఉంటారు. వాళ్ళని చూసి నా తల్లిని కూడా నేను ఇలా ఉంచాలి, ఇంట్లో ఆడవాళ్ళు ఇలా ఉండాలి అని చెప్పబడుతున్న కొంతమంది యువకులు, అంటే సమాజంలో ఎప్పుడు స్క్రాప్ ఎక్కువ ఉంటుందండి. ఇటువంటి స్క్రాప్ ఎప్పుడైతే ఒకరిని లేపుతుందో, ఎప్పుడైతే ఒక రాంగ్ ఐడియాలజీకి సపోర్ట్ చేస్తుందో, ఆ రోజు సమస్య వస్తుంది. ఆ రాంగ్ ఐడియాలజీని కూడా రైట్ అని ప్రొజెక్ట్ చేసుకోవటానికి సమాజంలో ఒక వర్గము, కమ్మ సామాజిక వర్గపు ముసుగేసుకొని సమాజం మీద దాడి చేస్తుంది. మీరు చూడండి, శివాజీ, హీస్ ఫ్రమ్ కమ్మ కమ్యూనిటీ. వాడు మాట్లాడిన మాటలకు సపోర్ట్ చేస్తూ పబ్లిక్గా డిబేట్స్ పెడుతూ ఏకంగా వీకెండ్ కామెంట్ పెట్టిన ఏబిఎన్ రాధాకృష్ణ, అతను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇవాళ లక్ష్మీ జర్నలిస్ట్ అన్న ఒక ఆవిడ కమ్మల చరిత్ర అంటూ అసలు కమ్మ వాళ్ళే తమకున్న అసలు విపరీతమైన భూమిని ప్రజలకు పంచి, భూమి లేని వాళ్లకు భూమిని ఇచ్చారంటండి కమ్మోళ్ళు. కడుపుకు అన్నం తినే మనుషులు ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడతారా? నేను జంతువులతో కూడా వీళ్ళని పోల్చాను, ఎందుకంటే జంతువులు కూడా ఆకలేస్తే తింటాయి, ఆకలి కాకపోతే హాయిగా తిరుగుతా తమ జీవితాన్ని జీవిస్తాయి. వీళ్ళు జంతువుల కన్నా హీనం. రాష్ట్ర ప్రభుత్వంలో నాకు బాగా గుర్తండి, రఘురామకృష్ణరాజు అని ఒక ఆయన పబ్లిక్గా రోజు రచ్చబండ కార్యక్రమం పెట్టి చాలా గలీజ్గా ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంటా, అసలు ఆ హావభావాలు చూస్తే ఒక పోర్న్ స్టార్ కూడా పెట్టరండి. అలాంటి హావభావాలతో రెడ్డి సామాజిక వర్గాన్ని చాటలో బియ్యం జరిగినట్టు జరిగాడు. నాకు తెలిసి నేనెప్పుడు ఒక పర్టికులర్ సామాజిక వర్గం వాళ్ళు ఇలా మాట్లాడడం నేను వినలేదు. మహా అంటే నా రెడ్లు గొప్పోళ్ళు అది ఇది అని మాట్లాడడం నేను చూశానేమో, కానీ బలిజలు కానీ బ్రాహ్మలు కానీ, నో, దిస్ ఈజ్ నాట్ రైట్. పంట పండించే రైతు గొప్పవాడు. పంట పండించే రైతు వల్ల సంక్రాంతి పండుగ జరుపుకోవాల్సిన సందర్భం ఇది.
కమ్మల వాళ్ళు ఎందుకు జరుపుకుంటాం మేము సంక్రాంతి పండగ? సంక్రాంతి పండగ అనేది కమ్మల పండగ ఎలా అవుతుంది? ఇటువంటి చీడ పురుగులు, విద్యావంతుల ముసుగులు, సినిమా ఇండస్ట్రీలో ముసుగులు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ముసుగులు వేసుకొని కులాన్ని వాడుకొని తమ ఎదుగుదలకు ఎప్పుడైతే వాడుకోవడం మొదలు పెడతారో సమాజం మొత్తం మీద కమ్మ సామాజిక వర్గం మీద ఒక నెగటివిటీ, హేట్రెడ్నెస్ పెరుగుతుంది. ఆ నెగటివిటీని తట్టుకోవటానికి వాళ్ళు మరింత బలంగా సంఘటితం అయ్యి మళ్ళీ మమ్మల్ని దాడి చేస్తున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి ప్రొజెక్ట్ చేసి మళ్ళీ ఈ ఈ ఈ సోకాల్డ్ పోరంబోకులు ఎవరైతే సమాజంలో కమ్మ సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నారో మళ్ళీ ఈ పోరంబోకులే మళ్ళీ కమ్మ సామాజిక వర్గంలో ఒక అలజడి రేపి, ఒక డిస్రెస్పెక్ట్ రేపి, ఒక ఇన్సెక్యూరిటీ రేపి రాజకీయంగా లాభపడుతున్నాయి. అల్టిమేట్గా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలండి. ప్రజలు నష్టపోతున్నారు. రాయలసీమ ప్రాంతం అయితే నాశనం అయిపోయింది. నీళ్ల గురించి చర్చ జరగాలి. ఎవడన్నా మాట్లాడుతున్నాడా? సినిమా ఇండస్ట్రీలో తమ మనుగడ కోసం కమ్మ సామాజిక వర్గం ముసుగు వేసుకొని నాటకాలు దొబ్బుతా తిరుగుతూ ఉన్నారు అందరు. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు, నిజానికి నాకు అప్పుడప్పుడు మెగాస్టార్ని చూస్తే షాకింగ్, జాలి, ఆశ్చర్యం, సంతోషం అన్నీ వస్తాయి. కష్టపడి యుద్ధంలా సినిమా ఇండస్ట్రీలో అసలు ఇటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని దాటుకొని ఆయన ఇండస్ట్రీలోకి రావడమే పెద్ద విషయం. అసలు ఈరోజు మెగాస్టార్ శంకర వరప్రసాద్ కాదు కదా, అతను పరమ రోత సినిమా చేసినా అతనికి వ్యాలిడేషన్ ఇవ్వాల్సిందే. అంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఈరోజు చిరంజీవికి. ఈ దాడి ఏంటిది? అసలు సమాజం మీదనే ఈ నీచులు ఇటువంటి దాడి చేస్తుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నీచులు, కులం వాడుతున్న నీచులు సమాజం మీద ఇటువంటి నీచులు దాడి చేస్తూ ఉంటే ఇంకా చిరంజీవి ఏం తట్టుకొని ఉంటాడు ఆ రోజు? అందుకోసమే ఈరోజు చిరంజీవి సినిమా చూస్తే మొత్తం బలిజోళ్ళు ఉంటారు. యాక్ట్ మొత్తం కురువు అంతా బలిజోళ్ళు ఉంటారు. అవును, చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ దాడి నుంచి సంఘటితంగా కాపాడబడాలంటే ఇంకా చిరంజీవి చేసుకోవాల్సిందే. ఇక్కడ చీడపురుగు ఎవరంటే పవన్ కళ్యాణే. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసి కూడా ఒక పక్కన వాళ్ళు ఏ దాడి చేస్తున్నారో సమాజం పట్ల, కులం పట్ల, ఇతర మతాల పట్ల ఎటువంటి దాడి చేస్తున్నారో తెలిసి కూడా పవన్ కళ్యాణ్ నోరు మెదపటం లేదు. చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఈజ్ నథింగ్, ఈజ్ నాట్ ఈవెన్ ఎ ట్రస్ట్ వర్తీ పర్సన్. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ నాయుడు గారు కానీ, దే హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇష్యూస్, సీరియస్గా కన్సిడర్ చేసి మీ డబ్బా ఆపాలి. మీరు రాజకీయం ఎదగటం కోసం ఎవడో ఒక ముసుగు వేసుకొని మీరు చేస్తున్న డబ్బా కుల సామాజిక వర్గానికి మొత్తం ఆపాదించబడుతుంది. సమాజంలో అండర్ కరెంట్గా ఒక విపరీతమైన హేట్రెడ్నెస్ ఉత్పన్నమవుతుంది కమ్మ సామాజిక వర్గం మీద. అర్థమవుతుందా మీకు అది? నాయకులుగా మీరు దీన్ని ఇదా పెంచి పోషించాల్సింది. కమ్మ సామాజిక వర్గంలో కూడా ఆంధ్ర కమ్మలు, రాయలసీమ కమ్మలు. నిజానికి నేను రాయలసీమలో పుట్టినవాడిని. నేను పుట్టినప్పటి నుంచి నేను కమ్మలతో నాకు ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు. ఈ రోజుకు ఇట్లా చల్లని క్లైమేట్లో అట్లా ఊరు బయట కళ్ళల్లో పడుకొని చల్లగా ఆకాశాన్ని చూస్తూ ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి దాడి అయితే వాళ్ళు చేయడం లేదు. దేర్ క్లియర్ కట్ డిఫరెన్స్. ఒక ప్రాంతానికి చెందిన ఒక సామాజిక వర్గపు ముసుగు వేసుకున్న కొంతమంది రాజకీయంగా, సినిమా రంగంలో ఎంటర్‌ప్రెన్యూరల్గా ఎదగాలంటే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. మీరు చూడండి, శివాజీ సినిమా రంగం, రాధాకృష్ణ మీడియా రంగం, ఇప్పుడు మాట్లాడుతున్న జర్నలిస్టు మీడియా రంగం. అంటే ఎంటర్‌ప్రెన్యూర్గా ఎదగాల, డబ్బు సంపాదించాలా, ఫేమస్ కావాలంటే కమ్మోళ్ళని లేపాలా. ఇవా మీరు చదువుకుంది? ఏ జర్నలిస్ట్ కోర్సులో నీకు కులం గురించి మాట్లాడమని చెప్పారు? ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడమని ఏ జర్నలిస్ట్ కోర్సులో చెప్పారు? సిగ్గుండాల ఒక సెక్షన్ ఆఫ్ పిచ్చి మీడియాకి. ఆడవాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, కులాలను ట్రోల్ చేస్తున్నారు. అసలు మీడియా పనేంటి? సమాజంలో ఏదైనా ఓవర్గా ఒక పక్కన పోలరైజ్ అయితే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి సమాజానికి మొత్తం ప్రశాంతతని పంచడం కదా మీడియా ఉద్దేశం. నేను ఏ జర్నలిజం చేయలేదే, నేను ఎందుకు మాట్లాడుతున్నాను డీసెంట్గా? సమాజం పట్ల బాధ్యత ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆ భయం భక్తి లేని జాతులు చేసే దుర్మార్గమైన చర్య అండి ఇది. దయచేసి నేను సమాజానికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలకు మంచి నేర్పించండి. నేను కమ్మ సామాజిక వర్గానికి కూడా 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. అమ్మా, అయ్యా, మీరు దయచేసి ఈ కులపు ఉచ్చులో ఇరుక్కోకండి. వీళ్ళు మీకు కష్టం వస్తే రారు. కేవలం రాజకీయం కోసం ఒక వర్గం మన మీద దాడి చేస్తుంది. మనందరం పొద్దున్న లేస్తే సంతోషంగా కలిసి మాట్లాడతాం, అన్నం తింటాం, సాయంత్రం కలుస్తాం, తిరుగుతాం, మాట్లాడతాం, వెళతాం. డబ్బు సంపాదించాలంటే ఇది కాదు దారి. సమాధాన్ని చీల్చి చెండాడి డబ్బు సంపాదించడానికి ఈ దారి ఎంచుకుంటే లాస్ట్కు ఆ చీల్చి చెండాడబడిన సమాజంలో పాత్రలుగా మనం కూడా మిగిలిపోతాము. దయచేసి అందరికీ, ముఖ్యంగా రైతులకు ఈ సంక్రాంతిని అంకితం చేస్తున్నాను. అండ్ నేను కూడా చాలా సీరియస్గా ఐఎమ్ అగెయిన్స్ట్ ద ఆడ్స్ ఇన్ ద సొసైటీ.
నాలాంటి వాళ్ళు ఎవరు ఊరుకుండరు. నేను ఒక్కడనే కాదు, నాలాంటి శక్తులు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో. నన్ను నేను గొప్పగా చెప్పుకుంటున్నానన్న మాటే కాదు, కానీ సమాజంలో విచ్ఛిన్నమైన పనులు చేసే ఎవరినైనా చీల్చి చెండాడతాం. నాట్ జస్ట్ ఆన్ యూట్యూబ్, వీ విల్ కమ్ ఆన్ టు ద ఫ్లోర్. మేము నిలబడతాం, కలబడతాం, ఏదేమైనా. ఎందుకంటే నాలాంటి వాళ్ళ దగ్గర, ఎస్పెషల్లీ నా దగ్గర కూడా కోల్పోవటానికి పెద్దగా ఏం ఉండదండి. నిజానికి అన్నీ తెగించే మాట్లాడుతున్నాం. కాబట్టి సమాజంలో, మళ్ళీ చెప్తున్నాను, విచ్ఛిన్నకరమైన విద్వేషాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్న ఎవడైనా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే గుడ్డలిప్పి నిలబెడతాం. మమ్మల్ని ఎంత అవమానపరిచినా మేము తీసుకుంటాము. వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. జస్ట్ రిమెంబర్ దిస్ ఫోక్స్.